శక్తి పీఠాధీశ్వరి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు కుర్తాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపం అయినటువంటి మా పీఠదేవత మరకత సిద్ధేశ్వర స్వామి సహిత మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అందరికీ మహాశివరాత్రి శుభాశీస్సులు. ఓం నమః శివాయ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. సుమారుగా నేను 6:10 కల్లా ముందే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వేదిక మీద. నిజంగా చెప్పాలంటే చాలా హుషారెత్తించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఆ కార్యక్రమాలు చూసినప్పటికంటే కూడా ప్రజలందరిలో ఉత్సాహం కలిగించింది ముఖ్యమంత్రి గారు రాక. వారు రాగానే అందరూ జయ జయధ్వానాలు, చప్పట్లు, ఆనందము, హర్షధ్వానాలు. ఆ ఒక్కటి చూస్తేనే చాలు, ఆ పరమేశ్వరుడు వీరిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు మన రాష్ట్రానికి అందించారా అనేటువంటిది అర్థమవుతున్నది. మన తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, తెలుగు దేశం, ఈ తెలుగు అనేటువంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? తెలుగు అనేటువంటి శబ్దం మనం పిలుస్తూ ఉన్నాము, మనం స్మరిస్తూ ఉన్నాము అనంటే శివుణ్ణి స్మరిస్తున్నట్టుగా లెక్క. కారణం ఏమిటి అనంటే, తెలుగు దేశాన్ని ఎలా ఇంతకుముందు పిలిచేవాళ్ళు త్రిలింగ దేశము అని పిలిచేవాళ్ళు. త్రిలింగము, 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి దేశం కాబట్టి మనది త్రిలింగ దేశము. అటు ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి, ఇటు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు, కాళేశ్వరంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వరుడు మధ్యలో ఉన్నటువంటి దేశం కాస్త త్రిలింగ దేశమైంది. అనంతర కాలంలో త్రిలింగ, తిలింగ, తెలుగుగా మారి తెలుగు అనేటువంటి పదం వచ్చింది. అంటే మనందరము కూడా ఆ శివుని యొక్క బిడ్డలము. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆ శివుడి యొక్క పేరుతోటి మన రాష్ట్రం ఏర్పడటం జరిగింది. మన తెలుగు భాష పేరు ఏర్పడటం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పడటం జరిగింది. బహుశా అది కూడా శివ సంకల్పం అనుకోవచ్చు. మనం శివుడి గురించి చెప్పుకుంటున్నాం. నిరాడంబరంగా ఉన్నాడు స్వామి. ఏమిస్తాడు స్వామి? మోక్షమిస్తాడా? లయకారుడుగా చెప్పుకున్నాం, శక్తి స్వరూపుడుగా చెప్పుకున్నాం. కానీ ప్రధానంగా శివుడు ఏమందిస్తాడు అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, భోగ భాగ్యాలని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. లక్ష్మీదేవికి కుబేరుడికి కూడాను స్వామి ఇచ్చాడు, వాళ్ళిద్దరికీ కూడా ఐశ్వర్యాన్ని. అయితే అవి సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి పని లేదు. బోళాశంకరుడు మిగిలిన ఏ దేవతలకి పేరటువంటి పేరుని శివుడి పేరులో మనం చూస్తున్నాం. బోళాశంకరుడు కాసిన అభిషేక ప్రియుడైనటువంటి శివుడు. కాసిన నీళ్లు పోస్తే చాలు, ఒక మారేడు దళం పెడితే చాలు, ఇవేవీ కూడా మేము చేయలేము అనంటే శివ అని పిలిస్తే చాలు పలుకుతాడు స్వామి. అటువంటి స్వామి సన్నిధిలో ఇందాక అమరావతి గురించి అనేక విశేషాలు చెప్పుకున్నాం. దేవతల రాజధాని కూడా అమరావతి. మరి ఆ అమరావతి పేరుతో మన రాజధాని ఏర్పరచుకుంటే దేవతలే దిగి వస్తారు. మన రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒకటి అనిపించింది, ఇవాళ మహాశివరాత్రి శివుణ్ణి అందరూ కూడా ఇవాళ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకుంటారు, అభిషేకాలు చేస్తారు. దేనికోసం చేస్తారు? మా కోరికలు తీర్చండి, మా కష్టాలు తీర్చండి, మేము జరిగేటట్టుగా చెయ్యి స్వామి అని చేసుకుంటారు. కానీ బహుశా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని మనందరి కోసమే ఆయన ప్రార్థన చేస్తారు, పూజ చేస్తారు, అభిషేకాలు చేస్తారు. పురాణ వాంగ్మయంలో ఒక మాట ఉన్నది, రాజు చేసేటువంటి
ఏ యజ్ఞమైనా, ఏ యాగమైనా, ఏ పూజ అయినా, ఏ అభిషేకమైనా సరే దేవతలు స్వయంగా స్వీకరించి రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తొందరగా అనుగ్రహిస్తారు అని. అలా మన కోసం పాటుపడుతూ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పూజలు వారి కోసం కాక మన కోసం వారు చేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? వారు మన కోసం ప్రార్థిస్తే మనం వారి కోసం ప్రార్థించాలి, వారికి దేవతల ఆశీస్సులు ఉండేటట్టుగా చేయాలి. ఎందుకంటే మనందరం కోరుకుంటున్నటువంటి కలలను సాకారం చేస్తూ ఉన్నటువంటి వారు. అయితే ఇందాక చాలామంది మాట్లాడుతూ చెప్పారు, గుంటూరు గురించి చెప్పారు. నేను పుట్టింది కూడా గుంటూరులోనే, నేను మెడిసిన్ చదివింది కూడా, మెడికల్ కాలేజీలో చదివింది కూడా పూర్వాశ్రమంలో ఇక్కడే. అంతేకాదు చంద్రబాబు గారిని చూస్తే ఒక నాస్టాలజిక్ మూమెంట్. ఎందుకనంటే నాకు ఊహ తెలిసిన తర్వాత హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిదే ఫస్ట్ నాకు తెలిసినటువంటి ఊహ. అటువంటిది ఈరోజు వారిని చూడటం చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇంకొక మాట, మేము ఆధ్యాత్మిక రంగానికి, పీఠాలకి చెందినటువంటి వాళ్ళం. అనేకమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు, రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే, మా రంగాల్లో మేము బిజీగా ఉండి ఎక్కువసేపు దేవతని మేము దేవాలయాలకు వెళ్ళలేకపోతున్నాము, పూజలు చేయలేకపోతున్నాము, ఇవేవి కూడా చేయలేకపోతున్నాం, బ్యాలెన్స్ కావట్లేదండి అన్నారు. భక్తిని వృత్తిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలో ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నిర్విరామంగా రాష్ట్రం కోసం కృషి చేస్తూనే దానితో పాటుగా వారి ఇష్టదైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గురించి కావచ్చు, అలాగే ఇవాళ శివరాత్రికి మనందరి కోసం ఇక్కడికి రావటం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ పర్వదినం వచ్చినా సరే అత్యంత వైభవంగా జరగాలి అని అందుకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన జాతిలో ఒకానొక సమయంలో ఇతర మతాలు దాడి చేసినప్పుడు దేవుడి నామాన్ని మనం పలకలేని స్థితి, దేవాలయానికి వెళ్ళలేని స్థితి, రాజులు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితి, అటువంటి స్థితిని అనుభవించినటువంటి మన జాతి సనాతనమైనది, ఎప్పుడూ కూడాను వెలుగొందేది అయినప్పటికీ కూడా రాజు యొక్క సహకారం మన ధర్మ పరిపాలనలో చాలా ముఖ్యమైనటువంటిది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతోటి మన ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నిటితో పాటుగా ప్రపంచంలో మన వెంకటేశ్వరుడు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రం వైపు చూస్తూ ఉంటారు. అటువంటి మన తెలుగు రాష్ట్రాన్ని కూడా భారతదేశంలోనే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా కూడా తీర్చిదిద్దాలి అని ఆశిస్తూ, అభిలాషిస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన మహావంశి గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఇన్ని వేల మందిని, లక్షల మందిని మన ఛానల్స్ ద్వారా ప్రభావితం చేసేటువంటి స్థితికి రావటం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. వారు మహాభక్తి ఛానల్ ప్రారంభం చేసి ప్రతి ఇంటిని ఒక దేవాలయం చేసేశారు అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శివుడి యొక్క ఆశీస్సులు ఇస్తూ ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ స్మరించాలి. ఒకటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు. శివశక్త్యాయుక్తో అన్నారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేరు. ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను ఏదన్నా వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా వారు అమరావతి గురించి నాకు ఇంకొక ఆలోచన వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయినా అది నేను డిస్టర్బ్ చేయను, అవునా వచ్చిందా అని చెప్పి వారు చెప్పింది నేను వింటూ ఉంటాను. నా భర్త నా కుటుంబం కోసం కాకుండా విశ్వమంతా కూడా తన కుటుంబం, తెలుగు ప్రజలంతా కూడా నా కుటుంబం అని భావిస్తూ ఉంటారు. అది నాకు చాలా గర్వకారణం అన్నారు. మరి ఆమె ఎంత త్యాగం చేశారో వీరిని మనకు అప్పచెప్పారు. అట్లాగే శ్రీమతి పద్మావతి, మారెళ్ళ పద్మావతి గారు ఇందాక కనిపించారు, వంశీ గారి శ్రీమతి. ఆవిడ యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం ఈ మహా భక్తి ఛానల్ డెవలప్మెంట్లో, మహా మీడియా డెవలప్మెంట్లో ఎంతైనా ఉంది. శివుడైనా సరే శక్తి లేకపోతే ఏ పని చేయలేడంటుంది మన శాస్త్రం. అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ అందిస్తూ ముఖ్యమంత్రి గారిని మా శక్తిపీఠానికి విచ్చేసి అమ్మవారి యొక్క శక్తిని కూడా ఒకసారి ఆ అనుగ్రహాన్ని కూడా పొందమని ఆశీర్వదిస్తూ స్వస్తి. నమః శివాయ.